తలలు ఉంచినట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైన పరిశుద్ధమైన దినములో నీ బిడ్డలమైన మమ్మల్ని ఇక్కడ చేర్చి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, నీ వాక్యం ద్వారా మరి మేము మిమ్మల్ని స్తుతించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మా ద్వారా మీరు మహిమ పొందండి. ఇదిగో ప్రభువా, ఈరోజు నీ బిడ్డలకు మీరు మంచి వర్తమానం అందించి ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని గ్రహించి గమనించి తమ హృదయాన్ని పలక మీద వ్రాసుకొని దాచుకొని అనుదినము నిన్ను స్తుతించే బిడ్డలుగా వారిని ఆశీర్వదించమని ప్రత్యేకంగా ఈ దీనుని అల్పుణ్యులను పూర్తిగా మీ శిలువ చాటును మరుగుపరుచుకొని చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా నీ లేఖనంలో వారికి బోధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మరి వినండి, ఆశీర్వదింపబడండి, బహు జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం. ఆ లేఖన భాగంలో ఇవాళ నేను చెప్పే అంశం మీరు గమనించండి. బహుమతుల గురించి మీకు తెలుసా? బహుమతుల గురించి మీకు తెలుసా? బహుమతులు ఇప్పుడు మనము స్కూల్లో ఉన్నప్పుడు పందెంలో ఎవరైతే పరిగెత్తుతారో గెలిచిన వాళ్ళకి బహుమతులు ఇస్తారు. మరి బైబిల్ గ్రంథంలో బహుమతులు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. వాటిని మనం ధ్యానిద్దాం, చూద్దాం. ఈ బహుమతులు ఎట్లొస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలాంటి సమయంలో ఇచ్చిండ్రు అనేది లేఖనంలో నుంచి మనం చూద్దాం. బహుమతుల గురించి మీకు తెలుసా? సరే, ఆదికాండం తీసుకోండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను, ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చూడండి, ఇక్కడ అబ్రహాము ఎంత బహుమతి ఇచ్చిండు? 10వ వంతు. క్రైస్తవులమైన మనం ఇవ్వడం లేదు. 1000 రూపాయలు మనం పనిచేస్తే దేవునికి 100 ఇచ్చేయాలి. అది నేను చెప్పాను, నా కొరకు కాదని, నాకు అసలే వద్దు, మీకు చెప్తున్నా. అప్పుడు అబ్రహాం ఎంత ఇచ్చిండు? మనము గుడికి వస్తాం, బ్లెస్సింగ్స్ లేవు, బాగా లేము అనుకున్నప్పుడు ఎట్లా? ఇక్కడ అబ్రహాము ఆ రీతిగా ఇచ్చిండు. యెరూషలేము యొక్క ప్రథమ పాలకుని వల్ల గౌరవం చూపించుకోవడానికి కొరకు అబ్రహాము 10% ఇచ్చిండు. ఇక్కడ అదే ఆదికాండం 32వ అధ్యాయము 13 నుంచి చూడండి. యాకోబు యోసేపుకు ఇచ్చిన బహుమతి ఏంటో మీరు గమనించండి. ఆదికాండం 32వ అధ్యాయం 13వ వచనం నుంచి 15 వరకు చూడండి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేత అప్పగించి. చూడండి, యాకోబు ఏశావుకి ఎన్ని ఇచ్చిండు? చాలా ఇచ్చిండు. అక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూడాలి, బహుమతులు అంటే కానుకలు. మరి ఎన్ని ఇచ్చిండు? 200 మేకలు, 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 గాడిదలు, 10 గాడిద పిల్లలు కూడా ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? యాకోబు ఏశావు తన అన్నకి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు తెలుసా? మోసం చేసి
ఆశీర్వాదింపబడ్డాడు, ఆ దేశం పోయిండు, అన్నకు చెందిన తమ్ముడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అవునా? అతడు చేసిన మోసం కప్పిపించుకోవడానికి కాంకరించి పంపాడు. మా అన్నకు నా మీద కోపం ఉంటుంది, అవునా? ఆ కోపం అంతా పోవాలని ఇన్ని పంపించాడు. పంపిస్తూ ఇవి అన్న చూసుకోగానే కూల్ అయిపోతాడు, చల్లబడిపోతాడు, నా మీద కోపం ఉండదు అని ఇన్ని ఆస్తి, ఇంత కానుకలు పంపించాడు. కానుకలు బహుమతులు అంటే ఎట్లుండేవో మీరు అర్థం చేసుకోండి. వింటున్నా? కానుకలు ఇవ్వడంలో కొన్ని అర్థాలు ఉంటాయి, కొంతమంది రకరకాలుగా పంపించింది. యాకోబు మీద ప్రేమ కలిగి ఉండాలి, తనని మంచిగా చూసుకోవాలని ఇచ్చిండు. వింటున్నా? కాబట్టి క్రిస్టియన్ ప్రియులారా, కానుకల గురించి, బహుమతుల గురించి బైబిల్లో అనేక చోట్ల అనేక రీతులుగా వ్రాయబడ్డాయి. యాకోబు ఏసావుకి ఇచ్చిన బహుమతులు అని ఉంటుంది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, దయచేసి తీసుకోండి. ఇక్కడ సంఖ్యాకాండం 7వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండంలో 7వ అధ్యాయం 12వ వచనం. తొందరగా తీసుకుంటానని చెప్పి ప్రోక్షణ పాత్రను నైవేద్యంగా మొదటి ఆ రెండింటి నిండా నూనెతో కలిపిన గోధుమ పిండిని, ధూప ద్రవ్యములతో నిండిన 10 తులముల బంగారు ధూపాత్రని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లలను, అపరాధ పాప పరిహార బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేలను, 5 మేకపోతులను. చూడండి ఎన్ని తీసుకొచ్చిండు? కోడెలను, మేకపోతులను, ఏడాది లోపలి 5 గొర్రె పిల్లలన్నీ దేవుని మందిరానికి తీసుకొచ్చి అప్పటి వాళ్ళు దేవుని సన్నిధిలో సమర్పించారు. ఇప్పటి వాళ్ళు ఇవ్వగలరా? ఎందుకు? ఇప్పటి వాళ్ళకి స్వస్థత కావాలి, అన్ని కావాలి, కానీ ఇప్పటి వాళ్ళు చేస్తారా? అందుకే బ్లెస్సింగ్స్ అనేది చాలా తక్కువైపోతుంది. అప్పటి వాళ్ళు దేవుని సంతోషపరచడానికి దేవుని ఆలయానికి తీసుకొచ్చి దేవుని స్తుతించేవారు. ఈరోజు ఏం లేదు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. అన్న ఏదైతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చింది? సాగర్లు కన్నాక తూమేడు పిండి 4 నిమిషాల పిండి ఎత్తుకొని వచ్చింది. క్రైస్తవులు అనేవాడే వాళ్ళు పిండి ఇప్పుడు ఎత్తుకోతారా? 3 కోడెలను, తూమేడు పిండి, ద్రాక్షరసం తిత్తి అవన్నీ తీసుకొచ్చి దేవాలయంలో ఏది భక్తుల దగ్గర పెట్టింది. అప్పుడు సిలోలో ఉన్న దేవుని మందిరానికి అన్ని తీసుకొని వచ్చింది. మనము చాలా ఇవ్వడంలో ఇంకా పడిపోయినాం. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు క్రైస్తవ్యంలో దేవుడు ఏ రీతిగా దేవుని బిడ్డ సెలవిచ్చారో, వాళ్ళు ఎలా చేశారో చూడండి. వాళ్ళు అబ్రాము అలా ఇచ్చినందుకు ఆశీర్వాదింపబడ్డాడు. ఈమె ఒక్కడైన కుమారుడు సమూయేలును తీసుకొచ్చి ఈ రీతిగా దేవుని మందిరంలో 3 కోడెలు, తూమెడు పిండి, ద్రాక్షరసం తిత్తి అవన్నీ దేవునికి ఇచ్చి దేవుని మందిరానికి తీసుకొచ్చినప్పుడు మరి ఆమె నన్ను దేవుడు దీవిస్తాడనే నిరీక్షణ, ఆశతో వచ్చింది. నేను మీకు చెప్తున్నా, దేవునికి నువ్వు ప్రియం, తూమెడు పిండి రేపు కోడెలా కొట్టుకురాకు, కానీ విరిగిన నలిగిన నీ హృదయం దేవునికి ఇచ్చేసి నీ హృదయాన్ని దేవుని మందిరంగా మలుచుకో. వింటున్నా? కానీ ఇప్పటి వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే గుడికి పోతే ఏమి ఇస్తారు? ఆ జపాలు చెప్తే పైసలు ఇస్తారు. ఇవి కాదు, ఇదంతా భోగాల కొరకే. దేవుని స్తుతించేవారు ఎట్లా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు ఇంకా షార్ట్గా చెప్పుకుంటూ పోతాను.
ఒకటో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. షేబా దేశపు రాణి సొలొమోను రాజుకు ఏం బహుమతులు తీసుకొచ్చిందో మీరు గమనించండి. ఒకటో రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారంతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చూడండి, షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి విస్తారమైన గోల్డ్ తీసుకొచ్చింది. అవునా? ఎట్లా ఒంటెల మీద పట్టుకొని వచ్చింది. మనము నాకు తెలిసింది, దేవునికి ఇచ్చినోడు ఎప్పుడు పేదోడు కాదు. ఆ దేవునికి ఇచ్చే కంట్రీస్ దేశాలు కూడా రిచ్ మంచి స్థాయిలో ఉన్నాయి. దేవునికి ఇచ్చిన బిడ్డలకు వాళ్ళ చేతికి ఎప్పుడు తక్కువ చేయడు దేవుడు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను, విధవరాలను తీసుకోండి. ఎలిజబెత్కి ఏం తీసుకొచ్చింది, ఏలియాకి ఏం తీసుకొచ్చింది? అమ్మ నాకు ఒక అప్పం తీసుకురా అన్నప్పుడు ఆ కరుణ, అయ్యా ఈ పూట తిని మేము చచ్చిపోతాం, నేను నా కుమారుడు చిన్న పిల్లోడు ఈ పూట తిని చచ్చిపోతాం, మాకు ఏమి లేవంటే నేను చెప్పినట్టయితే నాకు మొదలు తీసుకురా అన్నప్పుడు ఆమె పోయి ఆ దైవజనుల కొరకు ఒక అప్పం కొన్ని నీళ్ళు తీసుకొని వచ్చి. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని మీరు అందరూ పరిశీలిస్తే కాలం అయ్యేంత వరకు 3.5 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు 3.5 సంవత్సరాలు తొట్టిలో పిండి అయిపోదు, పొట్టిలో నూనె అయిపోదు. అదే అద్భుతం. ఇందులో నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే దేవునితో సాహసం చేయి, దేవుని వాక్యానుసారంగా బ్రతుకు. లోకం వైపు చూడకు, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, వాక్యం వైపు చూడు. ఈ షేబా దేశపు రాణి ఏం చేసింది? ఎంత బంగారం గోల్డ్ బాగా తీసుకొని సొలొమోను దేవుని చేత ఏర్పరచబడినటువంటి జ్ఞాని. ఆయన చాలా జడ్జిమెంట్స్ ఎట్లించండి తెలుసా? చాలా అద్భుతంగా ఇచ్చింది. ఈయనకి ఇంత జ్ఞానం ఎట్లొచ్చిందని పరిశీలించుకోవడానికి మరి సొలొమోను తోటి మంచి సంబంధము, ఈయన జ్ఞానంలో నేను కొద్దిగా తెలుసుకోవాలని ఆ దేశానికి మరి ఇశ్రాయేలు దేశానికి మంచి సంబంధాలు ఉండాలని అంత గోల్డ్ బంగారం పట్టుకొని వచ్చింది షేబా దేశపు రాణి సొలొమోను గారి దగ్గరికి. రత్నములు, బంగారం అవన్నీ ఒంటెల మీద ఎక్కించుకొని ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేది. దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, మీరు దేవునితో ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధం ఉండాలంటే మీకు ఒకటే చెప్తున్నా, నేను బంగారం వద్దు, గోల్డ్ వద్దు, రత్నాలు వద్దు, కానీ అనుదిన ప్రార్థన. ఉదయకాలం వేసి ప్రభుత్వం మాట్లాడుకోండి. ఎందుకంటే మనకు మరణం అనేది చాలా సమీపంగా వస్తుంది. ఏ రోజు రేపు ఏం జరుగుతుందో ఎంత జరిగినా మనకు తెలియదు. నేను మీకు చెప్పేది ఒకటే, దేవునితో సావాసం చేయండి, అనుదినము దేవుని ప్రార్థించుకోండి. లోకం వైపు చూడకు, కులం వైపు చూడకు, బైబిల్ వైపు చూసి అనుదినము వాక్యమును ధ్యానించు. షేబా దేశపు రాణి అయితే మరి ఆ దేశం నుంచి అంత బంగారం తెచ్చింది. మరి ఏశావు కూడా మరి తన తమ్ముని మీద కోపం ఉండొద్దని ఏశావుకు యాకోబు అన్ని పంపిండు. మరి దేవుని స్తుతించడానికి అన్న కూడా మరి తనకు కొడుకు లేనప్పుడు ప్రార్థన చేసుకుంటే దేవుడు కొడుకునిచ్చిండు. కానీ ఆ కొడుకు జన్మించినాక కొడుకుని ఎత్తుకొని, తుమ్మడి పిండి ఎత్తుకొని, 3 కోడలు కట్టుకొని కొట్టుకొని దేవాలయానికి వచ్చింది. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఏం బహుమతిస్తావు? నీ హృదయాన్ని నువ్వు. దేవుడు ఉండేది గుడిలో కాదు. పెద్ద కట్టిన గుడి అంటే ఆ గుడిలో ఉంటారు, పబ్లిక్ పోయి కూర్చుంటారు అంతే. దేవుడు ఉండేది ఎక్కడ తెలుసా? నేను వారిలో నివసించి సంచరించెదను. దేవుడు ఉండేది గుండె గుడిలో, ఈ హృదయం. అందుకే పొద్దుకాగానే దీంట్లో తాగుడు మొత్తం తాగితే ఏముంటుంది, అంతా
కంపు తప్ప ఏముండదు. చెడు తలంపులు, ఆలోచనలు నీ హృదయం. అందుకే బైబిల్ కూడా చెప్తాను, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మీ హృదయాలు శుద్ధిగా ఉండాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. మీరు బంగారం వెండి ఏం దేవునికి ఇవ్వదు, కానీ ఏమి ఇవ్వాలి? ఇప్పుడు దేవునికి హృదయాన్ని బహుమతిగా ఇవ్వండి. అందుకే బహుమతుల గురించి తెలుసుకోండి. కోపం పోవాలని యాకోబు అన్నకు అన్ని పంపిండు, గాడిదలు, ఒంటెలు, మేకపోతులు, గొర్రెపోతులు అన్ని పంపిండు. ఎందుకు? కోపం ఉండదా? నేను చెప్తున్నా, నీ హృదయాన్ని దేవునికి బహుమతిగా ఇవ్వు. నేను చెప్తా, యేసు దేవుడు ఎదులో ఉంటే ఎందుకు రాభయం? కొండలాంటి కష్టాలు వచ్చినా తొలగిపోము క్షణం. రక్షకునికి నీ హృదయాన్ని అర్పించకుండా, నీ హృదయాన్ని ఇవ్వకుండా ప్రభువా ప్రభువా పిలిస్తే ఎట్లా? యేసు ప్రభు ఏం చెప్పింది తెలుసా? ఇదిగో నేను హృదయం అనే తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని యొక్క కొంచెం అతనితో కలిసి నేను భోజనం చేస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇప్పుడు నీ హృదయాన్ని, అమ్మా, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా చీకటితో, దురాత్మ క్రియలతో, చెడు తలంపులతో నీ హృదయాన్ని నువ్వే పెట్టుకొని పాపపు ఆలోచనలు, చెడు మాటలు నీ హృదయంలో ఉంటే నువ్వు నిజంగా సత్తే నరకానికి పోతారు. నన్ను దేవుడు బ్రతికించుండు. మీకు చెప్తానా, నీ హృదయాలు శుద్ధిగా ఉండాలి. 2023 గతించిపోతుంది. ఇంకెప్పుడు ఇస్తావు హృదయం దేవునికి? నువ్వు బహుమతి ఏమిస్తావు? ఓడలు తెస్తావా? అన్నలాగా పిండి ఎత్తుకొస్తావా? ద్రాక్షలకు తిత్తి తెస్తావా? అవసరం లేదు. దేవుడు అడిగేది, నీ కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని అడుగుతుండు. అది నువ్వు దేవునికి బహుమతిగా ఇయ్యి. అప్పుడు నీ గుండెగుడులు యేసు ప్రభు జన్మిస్తే నీ హృదయంలో ప్రభు ఉంటే నిజంగా క్రిస్మస్ చేసుకున్నట్టే. ఏం లేదు, క్రిస్మస్ రోజు బట్టలు మంచిగా, మంచి స్వీట్ వంటకాలు, బిర్యానీలు, చికెన్లు తిని హాయిగా ఎంజాయ్ చేయడం క్రిస్మస్ కాదు. నేను చెప్పేదాన్ని, నీ హృదయంలో ఖచ్చితమైన పరివర్తన రావాలి. నువ్వు క్రీస్తును ఖచ్చితంగా నీ హృదయంలో చేర్చుకోవాలి. అప్పుడే నిజంగా నువ్వు క్రీస్తు బిడ్డవైపోతావు. నువ్వు దేవునికి అసలైన బహుమానం ఇచ్చిన బిడ్డగా ఉండిపోతావు. ఇంకా నేను కూడా కొన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తా. చూడండి, దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం లేఖనాలు గమనించండి. చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 16-17 వచనాలు. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను కనుక ఈ వ్రాతయు చదువుటకును దాని భావమును తెలియచెప్పుటకును నీకు సౌఖ్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రములు కట్టుకొని మెడను సువర్ణ గంధభూషణములు ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. చూడండి, దానియేలుకు బెల్షాజర్ రాజు ఒకటి బహుమతి ఇచ్చిండు. ఆగక ఇక్కడ నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా. దానియేలుకు రాజు ఇచ్చిన బహుమతి ఏంటిది? ఊదారంగ వస్త్రాలు, కాస్ట్లీ బట్టలు ఇచ్చిండు. మెడను సువర్ణ గంధభూషణం, మెడకు బంగారు, సువర్ణం అంటే బంగారు గొలుసులు వేసుకోవాలి. సువర్ణ కంఠభూషణం, అదే ఇవన్నీ మెడలు వేసుకొని మరి నువ్వు రాజ్యంలో 3వ అధిపతి హోదా కూడా ఇచ్చిండు. ఈ రాజ్యానికి నువ్వు 3వ అధిపతి అని మంచి అధికారం కూడా ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు తెలుసా? అతనికి పడ్డ కళ భావం చెప్పాలి. దేశంలో ఎవరు చెప్తలేరు. ఈయనకి బహుమతి పంపితే, ఈయనకి హోదా ఇస్తే ఈ ఉన్నత స్థాయిలో ఈయన కూర్చుంటాడు, నా యొక్క కళ భావము దాన్ని అర్థం చెప్తాడని మరి రాజు ఇదంతా దానియేలు కొరకు ఏర్పాటు చేసింది. ఇప్పుడు చదవాలి. చూడండి, దానియేలు అంటాడు, అయ్యా నీ దానాలు నీ బహుమానాలు నువ్వు ఉంచుకో, ఎవరికైనా ఇచ్చుకో. మనకు అధికారం ఇస్తాను పిలిచి అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాం.
కానీ దేవునిలో ఉన్న బిడ్డలకు అవసరం లేదు. ఆయన ఏంటి, నీకు పడ్డ కళ చెప్పాలి, దాని భావం చెప్పే శక్తిమంతుడు ఎవరు? దానియేలు. అయితే దానియేలు ఇంత పవర్ఫుల్ ఉన్నాడు ఈ దేశంలో అని రాజు, బెల్షస్సర్ రాజు, ఈ అధికారం అంతా నీకు ఇస్తా, దేశంలోనే మూడో అధిపతిగా నేను నియమిస్తా, నీ మెడకు మంచి కంఠభూషణ గోల్డ్ వేసుకొని మంచి వస్త్రాలు వేసుకొని నువ్వు పరిపాలించవచ్చు, ఇవి నువ్వు తీసుకొని పంపిస్తే ఏమంటాను దానియేలు, ఎవరికని చదవక మళ్ళీ చూడండి, నీ దానంలో ఎవరికైనా నువ్వు బహుమానాలు ఇస్తావు, ఎవరికైనా ఇచ్చుకో, నాకు మాత్రం వద్దు. ఈ రోజుల్లో సువార్థికులు, పాస్టర్లు మైకిల్ ఇస్తాను రాని మా కోట్ల సీక్రెట్ గా చెప్పి ఇచ్చిన వాళ్ళు తీసుకున్నారు లేరా? యేసు ప్రభువు ముద్దు పెట్టి అడిగినట్టు కాదా? సువార్త సేవకులు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏది ఆశించవద్దు. నేను మీకు చెప్తున్న దేవుడు ఇచ్చే వరాలను, నీకు ఒకటి కారు ఇస్తా, మీకు ఒక బైక్ ఇస్తా, మీకు కావాలి మా పార్టీ కంటే ఇప్పుడు ఈజీగా తలెత్తిపోతుండు. ఎట్లా సువార్తకులు అవుతారు, ఎట్లా బోధకులు అవుతారు. ఇక్కడ దానియేలు అంత అధికారం పవర్ కలిగి రాజుతోటి డైరెక్ట్ చెప్తాడు, వద్దు నాకు నీ దానములు, నీ గోల్డ్ నాకు ఏదొద్దు, ఎవరికైనా ఇచ్చుకో, కానీ నీ రాజ్యాన్ని దేవుడు చూసినప్పుడు తక్కువగా కనబడ్డది, తీసేస్తానని డైరెక్ట్ చెప్పిండు. అట్లా చెప్పే అస్సలు క్రైస్తవ వాళ్ళు, విశ్వాసులు, పాస్టర్లు, సంఘస్థులు లేవాలి, కావాలి. కానీ దానాలు, బహుమానాలు ఏమని ఇస్తామంటే తలకి మనం వాళ్ళకి చేయబట్టే అటువంటి స్థాయికి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే మనం మోసేది క్రీస్తు సిలువను. ఎవడైనా నన్ను వెంబడిస్తే అనుదినం నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంతేకాని నీకు ఇక్కడ ఒక హోదా ఇస్తా, ఒక మంచి స్థాయి ఇస్తా, నువ్వు రా అనగానే మనం అక్కడ నుండి వాళ్ళ వంతరకు పాటలు పాడొద్దు. బైబిల్ కూడా అదే చెప్తుంది. క్రైస్తవుడు అనేవాడు నుప్పు రవ్వలా ఉండాలి. దేవుడు అంతకంటే దేవుడు గొప్పడు కాదా? రాజా నీ యొక్క బహుమానాలు నీ యొద్ద ఉంచుకో, నేను మాత్రం ఏది తీసుకోను అని చెప్పి కలభావం చెప్పిండు. చెయ్యి, అట్లా చేయాలి. కానీ మనకు అదే తీస్తా అని ఆశ పెట్టినప్పుడు దయచేసి మనము అలా చెయ్యొద్దు. ఇక్కడ ఇంకోటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. దయచేసి 2వ రాజుల గ్రంథం తీసుకోండి, లేఖనాలు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. 2వ రాజుల గ్రంథం. నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతని తెలియజేయగా, సిరియా రాజు నేను ఇజ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాడు గనక అతడు 20 మణుగుల వెండియు. చూడండి, సిరియా దేశపు రాజు ఇజ్రాయేల్ దేశపు రాజుకి ఎంత పంపిస్తాడు గిఫ్ట్? 20 మణుగుల వెండియు, 20 మణుగుల వెండియు, 1,20,000 రూపాయల బంగారమును, 1,20,000 రూపాయల బంగారము, 10 దుస్తులు బట్టలను తీసుకొని పోయి. ఎన్ని జతల దుస్తులు? 10 దుస్తులు. 10 జతల దుస్తులు సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు దేవుని బిడ్డలకు పంపిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ సిరియా దేశంలో కొడుకు కుష్ఠరోగి, అతడు ఎవరంటే నయమాను. అతడు పోలీస్ ఆఫీసర్, అతడు సైన్యం మీద పెద్ద అధిపతి. ఆయనకు అధిపతి కానీ ఉన్నదేంటిది? పెద్ద రోగం, కుష్ఠరోగం. అది మాన్పియాలని ఇశ్రాయేల్ దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటిది? ఎలీషా. ఆయన ప్రార్థన చేస్తే బాగైతుందట. రాజా ఈ గోల్డ్ తీసుకో, ఈ 10 జతల బట్టలు తీసుకొని నయమనుకున్న కుష్ఠరోగం మాన్పించు అని చెప్పి పంపించిండు. అయితే అక్కడ ఏం జరిగింది? తీసుకొని పోయి ఇజ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. చూడండి, ఒక లెటర్ రాసి సిరియా దేశపు రాజు ఇశ్రాయేలు రాజు ఒక లెటర్ రాసి పంపిండు. నా యొక్క
దేశంలో ఉన్న నయమనుకున్న కుష్ఠరోగం నువ్వు బాగు చేయాలని ఇశ్రాయేలు రాజుకు భయమైంది. ఇజ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రమును చింపుకొని ఇశ్రాయేలు రాజుకు భయమైంది. ఈ పత్రిక చూసిండు, చదివిండు. ఏంది ఆదేశపు రాజు ఏంది నాకు లెటర్ రాసి పంపింది, నేనేమన్నా అతని రోగాన్ని బాగు చేయగలనా అని చెప్పి తన వస్త్రాలు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడనా ఏమనుకుంటాను ఇశ్రాయేలు రాజు? అతన్ని చంపడానికి బతికించడానికి నేనేమన్నా దేవుడనా? ఇంత బంగారం పంపిండు, వస్త్రాలు పంపిండు, ఇదంతా పంపి నన్ను బాగు చేయమంటాడు. వాళ్ళ దేశంలో ఉన్న కుష్ఠరోగిని నేనేమన్నా దేవుడని అనుకొని బట్టలన్నీ చెప్పుకున్నాడు. అయితే ఏం జరిగిందట? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యుద్ధకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో చూడండి. ఇశ్రాయేలు రాజు బాగా నెగిటివ్ గా అంటే వ్యతిరేకంగా ఆలోచించిండు. నేను అతనికి కలిగిన కుష్టిని నేనేమన్నా బాగు చేయగలుగుతానా? కలహానికి నా దేశం మీదకి రావాలని ఒక యుద్ధానికి కారణము చేసి ఈ లెటర్ పంపిందని నెగిటివ్ గా చేస్తుండు. కానీ ఈ దేశంలో ఒక నిజమైన దైవజనుడు ఉన్న విషయం ఇశ్రాయేలు రాజు కూడా తెలియలే. ఎలీషా భక్తుడు నిజమైన విశ్వాసి ప్రవక్త ఆ దేశంలో ఉన్నాడు. అతని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన కూడా నాకు ఈ బట్టలొద్దు, నీ వెండుతో నయమాన్ని పంపించి నువ్వు వచ్చే మార్గంలో యోర్దానులో 7 సార్లు మునిగిలే అని ఒక మాట ఇచ్చింది అంతే. అయితే నయమాన్ కోపంతో రథాలు తీసుకొని పోతుండు. ఏంటి పాస్టర్ నేను మంచి ప్రవక్త నేను దగ్గరకు వస్తే గాలి యోర్దానులో నన్ను మునిగిలేమంటాడా అని మళ్ళా తిరిగి గుర్రాల మీద సవారు చేసుకుంటూ పోతున్నప్పుడు ఆ యోర్దాను నది వచ్చింది. అందులో ఒక పనుడు ఏమన్నాడంటే, అయ్యా సరే ఆయన చెప్పింది మునిగి ఏమన్నాడు కదా, ముందుగా రాజు ఏమైతుందని కానీ రథాలు ఆపి అక్కడ దిగి 7 సార్లు మునిగిండు లేచిండు. అప్పుడు తన కుష్ఠరోగం పోయి నీట్గా అయిపోయి పసిపిల్ల దేవుని వల్లే చిన్న పాప స్కిన్ ఎంత స్మూత్గా ఉంటుంది అంత బాగున్నాడు. ఎవరు? నయం. అబ్బా నేను ఇంత బాగైంది కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి? వెండి, కొత్త దుస్తులు, బంగారం ఇవన్నీ ఆయనకి ఇస్తానని మళ్ళీ రిటర్న్ అయ్యింది. బాగుపడగానే మళ్ళీ వచ్చి దైవజనుడా నేను చెప్పినట్లు నేను ఇట్లా బాగైందని చెప్పి బహుమతి తీసుకోమంటే ఎలీషా భక్తుడు ఏమన్నాడు? ఏమొద్దు, వెంటొద్దు, బంగారం వద్దు, ఏమొద్దు, ఓ నాకేమొద్దు అనగానే అరే మనోళ్ళు అంటారా ఇప్పుడు? మన క్రైస్తవులు అంటారా, మన పాస్టర్లు అంటారా? ఏది విశ్వాసం? అంత బిజినెస్ అయింది. క్రైస్తవ్యం విశ్వాసం అడగంటిపోతుంది. డినామినేషన్స్ ఎక్కువ పెట్టుకుంటాను. ఈ సంఘం చేస్తా, గంటకు సాయంత్రం అక్కడ పోతాం, మధ్యాహ్నం ఇక్కడ చేస్తా. ఏది చక్కగా ఉండదు, మన ఇల్లే చక్కగా ఉండదు. 4 సంఘాలు నడిపిస్తా నేను ఒక్కరోజు అనుకుంటా. నడిపించుడు అది పక్కకు పెట్టు. నువ్వెంత వరకు క్రీస్తులో స్థిరంగా ఉన్నావు అది చెప్పు. ఇక్కడ ఎలీషా భక్తుడిని తీసుకుంటే అతడు అంత పెద్ద కుష్ఠరోగాన్ని మానిపిండు. నువ్వు మానిపగలవా? అసలు ఒక మాటతోటి యువతలో మునిగిలేమంటేనే మునిగిలేసిండు. నీ మాటకి ఏది పవర్? అందుకే నేను మీకు చెప్తున్నా, విశ్వాసులారా బైబిల్ బాగా చదవండి, గ్రహించండి. ఈయనేమన్నా బహుమతులు తీసుకున్నాడా? బాగుపడ్డా తీసుకోలే. యేసుప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? నేను ఉచితంగా ఇచ్చినా ఉచితంగా చేయమన్నాడు. ప్రార్థన చేసి కారకాలు తీసుకోమని ఎక్కడ చెప్పలేదు. మరి చాలా వాడిక ప్రకారంగా అయిపోయింది. నేను మీ ఇంటికి వచ్చి ట్రై చేసినప్పుడు సాటి ఇట్లా పెట్టుడు, అది మీరు ఆడ నేర్చుకున్నారో వాళ్ళు ఆడ నేర్చుకున్నారో. వాక్యానికి భిన్నంగా ఉండదు, ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి. కాబట్టి కృష్ణుని ప్రియులారా బహుమతుల గురించి తెలుసుకోండి. ఎలీషా భక్తుడు తీసుకోలేదు. ఆ సిరియా రాజు పంపించినా కూడా రాజు ఇశ్రాయేలు రాజు తీసుకున్నాడా? తీసుకోలేదు. బహుమతుల గురించి మీరు బాగా ఆలోచించండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా, చూడండి. మత్తయి సువార్తలకు రండి, 2వ అధ్యాయం 11 చూడండి.
మత్తయి సువార్త బైబిల్స్ తీసుకోండి 2వ అధ్యాయం 11వ వచనం. వచ్చిన తల్లి అయిన మరియు ఆయన శిష్యుని చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సామ్రాణి బోలము కానుకలుగా ఆయనకు. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు పుట్టిందని వారు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి పరిశీలించి మరి యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు? తూర్పు దేశ జ్ఞానులు తమ పిట్టలు విప్పి బంగారం, సామ్రాణి, బోలం ఈ 3 కానుకలుగా బహుమతులుగా దేవునికి అర్పించారు. ఇచ్చింది ఎవరు? జ్ఞానులు. బంగారం, సామ్రాణి, బోలం. ఇవి ఈ బంగారము, సామ్రాణి, బోలం రాజులకు రాజుకు గుర్తుగా వాళ్ళు అర్పించిండ్రు, వాళ్ళు స్వీకరించిండ్రు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా కానుకలు సమర్పించింది, బహుమతులు దేవునికి ఇచ్చింది. ఇప్పుడు నువ్వేమిస్తావు? వాళ్ళు పెట్టెలు విప్పి గోల్డ్, బంగారం, సామ్రాణి, బోలం ఇచ్చిండ్రు. మరి ఇప్పుడు మీరేమిస్తారు? నీ నీ పెట్టె విప్పు, హృదయం అనే పెట్టె విప్పు, దేవునికి అది అర్పించు. ఆ రోజు నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకుంటావు. కానీ నువ్వు దేవుణ్ణి ఆరాధించగా, దేవుణ్ణి ప్రార్థించగా, అసలు క్రిస్మస్ రోజు హాయిగా తిని హాయిగా ఏదో పాటలు పాడుతూ మ్యూజిక్లు పెట్టుకొని ఎగరడం పండగ కాదు. దేవుని స్తుతించి ఆరాధించి నీ హృదయపూర్వక, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించే బిడ్డగా ఉండాలి. వీళ్ళు ఏం చేసిండ్రు? జ్ఞానులు సాగిల పడ్డారు. గుడికొస్తే మనం ఫోల్డ్ పోతుందా? పోదా? గుడికొచ్చి కూర్చుంటే మన బట్టలు ముడతలు అవుతాయి, రింగుళ్ళు అయిపోతాయి, అంత ముడతలు అయిపోతాయి. కానీ జ్ఞానులు చూడు సాగిల పడి, దేవాలయానికి వచ్చి సాగిల పడి, పూర్ల ముక్కలు పడి దేవుణ్ణి పూజించి ఆరాధించండి. కనీసం మోకరించే అలవాటు కూడా మనకు లేదు. పోనీ ఒక 50-60 ఏళ్ళు ఉన్నాడు పెద్ద మనిషి అన్నట్టు కూడా లేదు కదా. యవనస్తులు బాగా నేర్చుకోవాలి. మోకరించి చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు. పెద్ద మనుషులకు చెప్తున్నా, మీరంటే ఏది పైబడుతుంది, మీరు కూర్చున్నా పండుకున్నా ఎట్లున్నా మీరు చేసుకోవచ్చు. యవనస్తులు దానియేలు తన ఇంటి గది మీదకి పోయి కిటికీలు విప్పి మోకాళ్ళ మీద ఉండి తన దేవుని మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. అలాంటి ప్రార్థన పనులు మన సంఘంలో లేవాలి. క్రైస్తవ బిడ్డలు అనేకులు ప్రార్థన చేసుకునే వాళ్ళు కావాలి. కానీ ఇక్కడ ప్రార్థన చేయాలి అంటే మనం ముఖాలు ఊతలేవు, మనం నోరు కూడా ఊతలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు చెప్తున్నా, మరియా యోసేపు వాళ్ళు జ్ఞానుల దగ్గర బంగారము, ఇంకా బంగారము, సామ్రాణి, బోలం 3 కానుకలుగా తీసుకున్నారు. ఇంకొకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది ఈ రోజుల్లో సేవకులు బంగారం వద్దే వద్దు, కానీ చిల్లర పైసలు జేబులో తీసుకొని ప్రయాణం చేస్తారు. బంగారం పెట్టుకోవద్దు, నగలొద్దు అని అనటం లేరా? ఇక్కడ ఎవరు చెప్పింది ఇదంతా? బైబిల్లో లేని ఒక వచనాన్ని యెషయా గ్రంథంలో పెట్టుకొని ఆ దాన్ని పట్టుకుంటేనే కాదు. ఇక్కడ యేసు ప్రభు, మరియా, యోసేపు ఆయన జన్మించినప్పుడు జ్ఞానం ఇచ్చిందా, బంగారం ఇయ్యలేదా? ఇది తెలుసుకోవాలి. పెళ్లి కుమార్తె బంగారం వడ్డాలము ధరించు రీతిగా అని రాయబడ్డది. వడ్డాలం ఎప్పుడు పెట్టుకుంటారు? పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తె వడ్డాలము ధరించు రీతిగా అని రాయబడ్డది. నగల గురించి నేను మీకు చెప్తున్నా. ఏదేమైనా వాక్యానుసారంగా పోవాలి, కానీ ఇదే కష్టం ఇట్లా తీయాలి, నగలొద్దు, గోల్డ్ వద్దు, మొండి చేతులతో ఉండాలి. నీ హృదయం ఉండాలి. ఏదైనా నలిగిన హృదయం దేవునికి ఇష్టం. నువ్వు ఆ దాంట్లో చేసినంత మాత్రంగా భక్తురాలైనా ఆడ నేర్చుకున్నారో ఎక్కడ నేర్చుకున్నారో ఇంకా నేర్చుకోవాలి. వాక్యంలోకి వెళ్ళాలి లోపలిగా. ఇక్కడ నేను
తూర్పు దేశం జ్ఞానం తెచ్చింది. జ్ఞానం తెచ్చింది ఏంది? బంగారం. మరి వద్దాం కదా, స్వీకరించింది కదా. అందుకే తెలుసు బంగారం విలువ, మీ ముత్యములను వాటి ఎదుట వేయొద్దు అనేసి ప్రభు చెప్పిండు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్తలకు రండి, 12వ అధ్యాయం 2 నుంచి చూడండి. మీరు వాక్యం వినండి, బహుమతుల గురించి తెలుసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 2 నుంచి 8 వరకు. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వాళ్ళు ఒకడు. అప్పుడు మిక్కిలి విలువగల మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడ్చెను. చూడండి, యేసు ప్రభు మరియా మార్తల ఇంటికి భోజనానికి వెళ్ళిండు. పోయినప్పుడు అక్కడ ఎవరు తీసుకొచ్చిండు? మరియా. ఎంత తీసుకొచ్చింది? సేరున్నారా, లీటర్న్నారా అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు పాదముల మీద పోసి అనేకులు ఎదుట ఆయనను బాగుగా గణపరిచింది. నువ్వు అనేకులు ఎదుట దేవుని గురించి ఎవరైతే నా గురించి చెప్తారో, నేను 1000 మంది ఎదుట దేవుడు మిమ్మల్ని ప్రేమించి గొప్పగా చేస్తాడు. మీరు ఒకరిద్దరు బట్టి ముఖం సాటిస్తే ఎట్లా? ఇక్కడ మరియా ఆడ భోజనం చేస్తున్న సమయంలో యేసు ప్రభు పాదముల మీద అత్తరు పోసింది. పోసి ఎట్లా చేస్తుంది? తల వెంట్రుకలతోటి ఆయన పాదాలను తుడుస్తుంది. మనం ఎట్లా తుడుస్తాం ప్రభు పాదాలను? పండుగ అంటే మనమే మంచిగా నీట్గా తయారవుతాం. ఆ రోజు మనమే సెంటు కొట్టుకుంటాం, మనమే మేకప్ చేసుకొని హాయి వద్దాం, కొత్త వాళ్ళు వేసుకున్నాం, కిందికి మీద 3 సార్లు 4 సార్లు చూసుకుంటాం ఎట్లున్నామని. సరే, ఓకే, నేను కాదన్నా. కానీ ప్రభువును ఏ రీతిగా ప్రేమించింది ఆమె? ఏ రీతిగా ప్రేమించింది? తన తల వెంట్రుకలతో పాదముల మీద తుడిచింది. అట్లా నీ హృదయం విప్పి, నీ హృదయపూర్వకంగా దేవుని నువ్వు ఆరాధించు, ప్రేమించు, దేవునికి అలా చేసి స్తుతించు. కానీ అట్లా చేస్తేనే మనం. కానీ ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. మరొక చోట ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ప్రభు పాదముల మీద పోసి తుడిచింది. ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడుతుందో ఈమె చేసిన పని జ్ఞాపకార్థంగా ఉంటుందని చెప్పింది. నేను మీకు ఒక్కటే చెప్తున్నా, చనిపోయినప్పుడు బ్రదర్, చనిపోయినప్పుడు ఏం కొంచెం నువ్వు దేవుని కొరకు ఎంత పని చేసినావు అనేదే లెక్క ఉంటుంది. ఆయన మనలో ప్రతి వాడు లెక్క చెప్పవలసినదని బైబిల్లో క్లియర్గా వ్రాయబడ్డది. ఒకరోజు లెక్క చెప్పాలి. ఏం చెప్తావు? ఆమె చెప్తారు, ప్రభువా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నీ పాదాలు తోడ్చిన, నేను నీకు అత్తతో అభిషేకం చేసిన అని చెప్తాను. నువ్వేం చెప్తావు? నేను గుడికి పోయినా, ఆయన పడినా, బాగా దివలసిన నిద్ర పోయినా అని చెప్పుకుంటే నీకేమైనా దీవెనలో పో బిడ్డపు నక్కని పో అంటాడు దేవుడు. నేను మీకు చెప్తున్నా, పండుకోవడానికి రాత్రి ఉన్నది. నేను ఏదైతే ఇంత చూపెడితే మళ్ళీ గుడికి రాదు. వస్తారా? అద్భుతాలు జరుగుతున్నాయి, సమాజానికి సవాల్గా చెప్తున్నా, దయ్యాలు వదిలిపోతున్నాయి, రోగులు స్వస్థత పొందుతున్నారు. ఇంకా దేవుని వాక్యం ఎవరు చెప్తారు మీకు? ఇంత కన్నులారా చూచి చెవులారా విని హృదయం మార్చుకోకుండా నిద్రొస్తుందా? నేను మీకు చెప్తున్నా, మనలో ప్రతి వాడు దేవునికి లెక్క చెప్పాలని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇంకో ఎంత లేదు, 2023 ఇంకొక 10 రోజులు 15 రోజులు అయితే గతించిపోతుంది. ఇది మరొక సంవత్సరంలోకి నీ ఎక్కడికి వెళ్ళిపోతాం. ఒకసారి తిరిగి చూడండి. ఈ 2023లో మన ఊర్లోకి వెళ్ళి, మన సంఘంలోకి వెళ్ళి, మనకు తెలిసిన వారు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నువ్వు బ్రతికినవంటే దేవుని తెలుసుకోవడానికే బ్రతికినావు. నువ్వు బ్రతికినవంటే దేవుని స్తుతించడానికే బ్రతికినావు. దేవుని స్తుతించు. నువ్వు ప్రార్థించడానికే బ్రతికినావు. దేవుని ఆరాధించు. నువ్వు దేవునికి ఎలా నువ్వు సెంటు పోయకు. ఆమె బ్రతికినప్పుడు సెంటు లీటర్న్నర సెంటు తెచ్చి పోసి ప్రభుని స్తుతించింది. ఇప్పుడు దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థించే బిడ్డవుగా దేవుని నేను ఆశీర్వదిస్తాడు. అనంత పెద్ద బహుమతి లీటర్న్నర సెంటు తెచ్చి దేవుని స్తుతించింది.
నువ్వు ఎట్లా స్తుతిస్తావు? యోచించుకో. ఇంకొకటి కూడా నేను చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దయచేసిన వారు 3వ అధ్యాయం యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గాక. చూడండి, దేవుడు భూలోకానికి ఒక బహుమతి ఇచ్చిండు. మనకు కూడా దేవుడు ఒక బహుమతి ఇచ్చిండు. ఆ బహుమతి ఏంటో చూడండి. మళ్ళీ చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్టు. అయ్యా, ఇక్కడ నిత్య జీవం లేదు. ఇక్కడ జీవం ఎన్నేళ్ళు ఉంటుంది తెలుసా? అధిక బలం ఉంటే 80 ఏళ్ళే భూమి మీద ఉంటాం. 80 దాటినాక కళ్ళు కనబడే, పనులు ఊసిపోతాయి, కాళ్ళు నడవరాదు, పరిస్థితి ఘోరమైతే తర్వాత మరణం అయిపోతుంది. ప్రతి ఒక్కరు అంతే. ఎలా నేను బాగా చదివినా, నాకు బలం ఉన్నది, నాకు 10 మంది కొడుకులు ఉన్నారు, ఆస్తి ఉన్నది అంటే ఏది అక్కడ రాదు. లాస్ట్ రోజు ఆ పోయే రోజు ఏది పట్టుకోలేము కూడా. అందుకే దేవుడు భూలోకానికి ఒక బహుమతి ఇచ్చిండు. ఆ బహుమతి ఏంటి తెలుసా? ప్రతి వాడు నశించొద్దని నిత్య జీవం పొందడానికి యేసు ప్రభును ఈ లోకానికి పంపించిండు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చిండు. ఎందుకు వచ్చిండు? క్రిస్మస్ అంటే ఏంటిది? నశించిపోతున్నాం. ఎట్లా? పాపంలో నశించిపోతున్నాం, తాగుడుతో నశించిపోతున్నాం, వ్యభిచారంలో నశించిపోతున్నాం, దేవుని మర్చి నశించిపోతున్నాం, విగ్రహారాధన చేస్తూ నశించిపోతున్నాం, రకరకాలుగా ప్రజలు నశించిపోతున్నారు. వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. అందుకే దేవుడు భూలోకానికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో చూడండి. మరొకసారి ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం. దేవుడు లోకమును దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకాన్నే దేవుడు ప్రేమించిండు. ఎట్లా ప్రేమించిండు? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు. అద్వితీయ కుమారునిగా యేసు ప్రభు కుమారుని రీతిగా కన్య మరియ జన్మించిండు. అవునా? ఆ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవం పొందడానికి యేసు ప్రభు మనల్ని అనుగ్రహించండి. దేవుణ్ణి అనుగ్రహించండి. యేసు ప్రభుని అనుగ్రహించిండు. నీకు నిత్య జీవం కావాలంటే యేసు ప్రభుని నమ్ము. మీ అందరికీ అమ్మ పరలోక రాజ్యం మాకు కావాలి అనుకుంటే యేసు ప్రభుని నమ్మండి. ఆ నమ్మాలి అన్నప్పుడు నువ్వు ఇంటికాడ నుండి ప్రార్థన చేసుకో, ఎక్కడి నుండి అయినా ప్రార్థన చేసుకో. నువ్వు ఆ దేవుడిని నమ్ము. దేవుడే మనకు బహుమతిగా తన కుమారుని లోకానికి పంపాడు. ఒకవేళ నేను మీ అందరు చెప్తున్నా, యేసు ప్రభు ఒక గొప్ప వంశంలో పుట్టిండు అనుకో, పేదలైన మనకు వాళ్ళు ఏమందరు? మా దేవుడు అందరు అనకపోదురా? దేవుడు లోకాన్ని ప్రేమించి కన్య మరియకు ఒడ్ల వంశంలో మరియ యోసేపు వాళ్ళ వంశవాళ్ళు కూడా మనకు రాయబడ్డది. ఆ పేదల గృహంలో జన్మించిండు. ఆయన లోక రక్షకుడు అని పిలువబడ్డాడు. ఆ రోజే అందరు క్రిస్మస్ అని ఆచరిస్తూ చేస్తుండ్రు. దేవుడు ఇంత గొప్ప బహుమతిగా తన కుమారుని మనకి ఇచ్చిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మీరు ఆ బహుమానాన్ని ఉచితంగా పొందుకొని నీ హృదయంలో చేర్చుకొని ప్రభుని రక్షకునిగా మన అంగీకరించి ప్రభు రాజ్యంలో మీరు నిత్య జీవం పొందాలని నేను ఆశిస్తూ క్లుప్తంగా ముగిస్తున్నా. దేవుడి వాక్య భాగంలో మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన బహుమతులను బట్టి స్తోత్రం. అవును తండ్రి, లోకంలో నశించిపోయిన మా కొరకు నీ ప్రియ కుమారుడైన యేసయ్యను మా ఈ లోకాన్ని పంపించి నశించిపోయే మమ్మల్ని రక్షించడానికి మీరు పంపించిన బహుమానాన్ని బట్టి మీకు స్తోత్రం. అవును తండ్రి, మేము మా హృదయంలో ఆ ప్రభును తండ్రి పశువుల పాపగా మలుచుకొని ఆ మా హృదయంలో దేవా నిన్ను స్థిరంగా ఉంచుకునే భాగ్యం దయచేయండి. మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, చేతుల్లో దేంట్లో మేము తప్పిపోకుండాన్నట్లు తండ్రి మీరు ఇచ్చే బహుమానాన్ని జాగ్రత్తగా మరి ఆచరించినట్లు సహాయం చేయండి.
అవును ప్రభా, లోక సంబంధమైన బహుమతులు మాకు అవసరం లేదు, కానీ రక్షకుడు అయిన నిన్ను మా హృదయంలో ప్రతిష్ఠించుకొని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం దయచేయమని ప్రభా, ఈ వాక్యం వింటున్నప్పుడు తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రతి బిడ్డను తమ హృదయానికి అప్పగించే భాగ్యం దయచేయమని, విన్న బిడ్డలను ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.